భూషలు కావు భూరి మయాంగత సారములు భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు భూషములు ఇచ్చు పవిత్ర వాగ్భూషణమే భూషణము భూషణములు నశించు నన్నీయును అన్నారు. అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా శాసన మండలి శాసన సభ సభ్యులైతేనేమి శాసన మండలి సభ్యులైతేనేమి అలాగే లోకసభ సభ్యులైతేనేమి రాజ్యసభ సభ్యులైతేనేమి నా అందరున్నారు నా సహచర. అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులం మీ సేవకులం. రామరాజ్యంలో డైలాగ్ ఉంది, ముందు ప్రజల్ని సేవించడం అని, ఆ తర్వాతే రాజు అని. సో మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూపంగా నిలిపినందుకు మరి దైవాంశ సంభూతుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగర్తో సంపర్తో వాగర్త పతిపతే జగతో పితరం ఉందే భారతీ పరమేశ్వరరావు అంటారు. అంటే శివపార్వలతో పోలుస్తారు. నా గాయత్ర పరమంత్రం నమతు పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదేహ ప్రాతుర్పత్ర భుక్తి యస్మాత్ పార్థివదేహ ప్రాతుపుత్రుని భగవతి గురుణ సంతృ మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని. నేనన్నా కాదు సరైన సమయంలోనే ఇచ్చారు. అంత దైవలిఖితం. ఏది జరిగినా నా జీవితాలు అన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి. నేను అటు క్యాన్సర్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏంటి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో సారూప్యం. నా నిజ జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు.